నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కుక్కతోక వంకరన్నట్టు పాక్ బుద్ధి కూడా వంకరనే దశాబ్దాలుగా నిరూపితం అవుతూనే ఉంది. భారత్ స్నేహహస్తం అందించిన ప్రతిసారి అది మనల్ని వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. సార్క్ సదస్సులో కలిపి చేతులు విడిపోకముందే మరోసారి సరిహద్దుల్లో హద్దుమీరింది పాకిస్తాన్. ఉగ్రమూకల ముసుగులో సరిహద్దుల్లో నెత్తుడి చరిత్రలో మరో పేజీ లిఖించింది. ఎన్నాళ్ళి మొహమాటపు చిరునవ్వులు, ఎన్నాళ్ళి ఉత్తుత్తి కరచాలనాలు, సరిహద్దుల్లో ఎన్నాళ్ళి రక్తపాతాలు, ఎన్నాళ్ళిలా దయాది దేశంతో పోరాడుతూనే ఉండాలి, ఎన్నేళ్ళిలా శాంతి కోసం పోరాడుతూనే ఉండాలి, ఎందరు ప్రధానులు ఇలా స్నేహం కోసం పోరాడుతూనే ఉండాలి. ఇదేమీ ఇప్పుడే కొత్త కాదు, ఇక మీదట ఉండదు అన్న విషయం తెలియంది కాదు. ఆదరించిన అన్నిసార్లు అడ్డం తిరిగారు. స్నేహహస్తం అందించిన ప్రతిసారి వెన్నుపోట్లు పొడుస్తూనే ఉన్నారు. భారత్ పాలకులు చేస్తున్న శాంతి ప్రయత్నాలను పాక్ రక్త చరిత్ర వెక్కిరిస్తూనే ఉంది. దౌత్యబాటలో నెయ్యానికి మనం వేస్తున్న ప్రతి అడుక్కి ఉగ్ర తూటాలతో తూట్లు పొడుస్తూనే ఉంది పాకిస్తాన్. ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. సార్క్ దేశాల సదస్సు నుంచి ఇరు దేశాల ప్రధానులు తిరిగి రాకముందే సరిహద్దుల్లో పాక్ హద్దు మీరింది. ఉగ్రమూకల ముసుగులో భారత్ మీద నెత్తుటి పంజా విసిరింది. జమ్మూ కాశ్మీర్లోని ఆర్నియా ప్రాంతంలో భారత సైన్యం దుస్తులో ప్రవేశించిన 5 తీవ్రవాదులు ఆర్మీతో పాటు సామాన్య జనాల్ని పొట్టనబెట్టుకున్నారు. బిఎస్ఎఫ్ దళాలు సకాలంలో స్పందించి 4 అంతమొందించాయి, మరొకరిని బందీలుగా పట్టుకున్నాయి. ఈ ఉగ్రవాదుల దాడిలో సైన్యంతో పాటు సామాన్యులు కూడా కన్నుమూశారు. జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా ఇక్కడి మొదటి దశ పోలింగ్ శాతం నమోదైంది. దశాబ్దాలుగా కుటుంబ పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఇంత భారీ స్థాయిలో పోలింగ్ జరగడం ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు భారీ మార్పుకు శ్రీకారం చుట్టబోతోందా అన్న ఆశ కూడా బీజాలు వేస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో ఊచకోత కోసిన మోడీ హవా ఇక్కడ కూడా వీస్తుందేమో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కాశ్మీర్లో గరిష్టంగా 11 సీట్ల వరకు దక్కించుకున్న కమల దళం ఇప్పుడు మోడీ కరిష్మాతో కాశ్మీరాన్ని కాషాయమయం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. దానికి తగ్గట్టే పోలింగ్ కూడా 71% వరకు నమోదైంది. అయితే మిగిలిన విడతల్లో ఈ పరిస్థితి మార్చాలన్న దుష్టబుద్ధితో పాక్ ఇలా దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమస్య ఉన్నంత వరకు అటువైపు పాకిస్తాన్ కానీ ఇటు ఇండియా కానీ విపరీతంగా డిఫెన్స్ పైన ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ డిఫెన్స్ దాదాపు 25% మన బడ్జెట్ ఈ ఆర్మీ మెయింటెనెన్స్ కానీ ఆర్మీకి సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రికి కానీ మనం బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే ఏమైనా శాంతియుతంగా ఉందంటే ఏదో ఒకటి నిన్నటికి నిన్న అక్కడ నేపాల్ కాఠ్మాండులో అందరూ కలిసి ఏదో మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చి టెర్రరిస్టులు వచ్చి మన బంకర్ని వాడి మన సైనికులపైన కాల్పులు జరిపి 3 పట్టును పెట్టుకున్నారన్నమాట. ప్రధాని మోడీ కాశ్మీర్ పర్యటనకు ఒకరోజు ముందు జరిగిన ఈ దాడి కాశ్మీర్ ఎన్నికల మీద ప్రత్యక్ష ప్రభావం చూపకపోయినా దశాబ్దాలుగా తెగక ముడిపడక అవసాన దశలో కొట్టుమిట్టాడుతున్న భారత్ పాక్ దౌత్య సంబంధాలకు మాత్రం ప్రతికూలంగా మారాయని చెప్పుకోక తప్పదు. ఈ దాడిని మిగిలిన 4 విడతల ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఈసారి కాశ్మీర్ ప్రజలు ఎవరి వైపు మద్దతు చూపుతారు అన్న అంశం కూడా దశాబ్దాల కాశ్మీర్ సమస్యకు పరిష్కారం ఇస్తుందని అంతా ఆశపడుతున్నారు. భారత్లో దశాబ్దాలుగా ఎవరు ప్రధానైనా వాళ్ల ముందుకొచ్చే మొదటి ప్రశ్న ఇండో పాక్ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు అని. ఇప్పటికి 15 మంది ప్రధానులు మారినా సమస్య మాత్రం అలాగే అపరిష్కృతంగానే మిగిలిపోయింది. భారత్ 15వ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించి అందున పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో గంటపాటు ముచ్చటించిన మోడీ తీరు చూసి ఆహా, ఇక కాశ్మీరంలో శాంతి స్థాపనకు పునాదులు పడ్డాయి అని అనుకున్నారంతా. కానీ తాజాగా అదే సార్క్ దేశాల సదస్సు వేదిక మీదే అదెంత అత్యాసో ప్రపంచానికి ఇట్టే అర్థమైపోయింది. పాకిస్తాన్కి భారతదేశానికి ఒక మౌలికమైన తేడా ఉంది. భారతదేశం అనే బూచిని చూపెట్టకపోతే పాకిస్తాన్ ఉనికే సాధ్యం కాదు. ఎందుకంటే ఒక పెద్ద బూచి ఉన్నది, అది వేరే మతం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ, మనం మతం పేరుతో విడిపడిపోయాము,
వాళ్ళు వేరు మనం వేరు అన్న భావాన్ని ప్రతిరోజు ప్రచారం చేసినప్పుడే ఆ దేశానికి ఉనికుంటుంది. లేకపోతే అసలు ఆ దేశం ఎందుకు ఏర్పాటైన దానికి సమాధానం లేదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలుండి స్వేచ్ఛ ఉండి మన ఇష్టం వచ్చిన వాళ్ళ నిర్ణయం మనం చేసుకుని అధికారంలో ఉండే నిర్ణయం చేసుకుని అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలకి సమానమైన అధికారం రాజ్యాంగ హక్కుల్ని కల్పించినప్పుడు అలాంటి దేశానికి బయట మనం ఎందుకు ఉండాలన్న దానికి పాకిస్తాన్లో సమాధానం లేదు. ఎందుకంటే విఫలమైన రాజ్యం అందులో అది. హిమాలయ దేశంలో 3 రోజుల పాటు సాగిన సార్క్ దేశాల సదస్సులో భారత్ పాక్ ప్రధానులు కూడా దాయాదుల్లాగానే ప్రవర్తించారు. సదస్సు ప్రారంభ వేదికపైనే ఇద్దరు నేతలు కనీసం కరచాలనాలు కూడా చేసుకోకుండా అంటి ముట్టినట్లు వ్యవహరించారు. మోడీ తన ప్రసంగంలో మిగిలిన దేశాధినేతల గురించి ప్రస్తావించినా షరీఫ్ పేరు కూడా పలకలేదు. పైపెచ్చు షరీఫ్ ప్రసంగించే టైంలో ఆయన ప్రసంగాన్ని పట్టించుకోలేదు. ఇక రెండో రోజు కూడా పాక్ కు చురకలంటించేలాగానే మోడీ తీరు కనిపించింది. ప్రస్తుతం ఆసియా దేశాలను వణికిస్తున్న పెద్ద సమస్య తీవ్రవాదమంటూనే అందరి సహకారంతోనే తీవ్రవాదాన్ని అంతం చేయాలని సార్క్ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ 3 రోజులు తన మాటలు ప్రవర్తనతోనే పాక్ కు గట్టి సంకేతాలు పంపారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే దౌత్య సంబంధాల అంశంలో పునరాలోచించాల్సి ఉంటుందని, తీవ్రవాదం మీద ఇకపై ఒట్టి మాటలు కాదు గట్టి చేతలు చూపించాల్సి ఉందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఉన్న మెతక వైఖరిని వదిలేశామని, ఇక మీదట తోక జాడిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. మోడీ సందేశాన్ని అవగతం చేసుకున్న నవాజుల వారు కూడా అదే తీరులో ముందుకెళ్లారు. If we are sensitive to each other's security and the lives of our people, we will deepen friendship, spur cooperation and advance stability in our region. Today, as we remember the horror of the terror attack in Mumbai in 2008, we feel the endless pain of loss of lives. Let us work together to fulfill the pledge we have taken to combat terrorism and transnational crimes. సదస్సు చివరి రోజున ఏదో ముక్తసరిగా మొక్కుబడికి ఇరు దేశాల ప్రధానులు చేతులు కలిపి ఫోటోలకు ఫోజులిచ్చారే తప్ప మరొకటి లేదు. తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం దగ్గర నుంచి తాజాగా సార్క్ సదస్సులో చేసిన పరోక్ష హెచ్చరికల వరకు చూస్తుంటే పాక్ అంశంలో మోడీ సీరియస్ గానే ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.